ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి మెహరాజన్ గారు. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా అండి. ఈరోజు ప్రీతమ అవతార్ మెహర్ బాబా నన్ను మౌనంగానే ప్రేమించండి అంటూ మనం కూడా ప్రీతమ బాబా కోసమే ఆయన్ని ప్రేమించాలని ఒక అద్భుత సందేశాన్ని మనం ఈరోజు ఒక్కసారి తలుచుకుందామండి. బాబా ఏమంటున్నారంటే, నన్ను మౌనంగానే ప్రేమించండి అంటూ నా కోసమే నన్ను ప్రేమించండి అన్న బాబా సందేశం కూడా ఎప్పుడిచ్చారంటే 1960 జూన్ 30వ తేదీన బాబా ఇచ్చిన ఒక అద్భుత సందేశాన్ని మనం ఈరోజు ఒక్కసారి తలుచుకుందాం. బాబా ముందుగా ఈ నన్ను మౌనంగానే ప్రేమించండి అన్న విషయంలో బాబా ఏమంటున్నారంటే, మీరు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమను మాటల రూపంలో మీ పెదాల ద్వారా వృధాగా పోనీకండి. ఎప్పుడైనా కావాలని మీలోని ఆ ప్రేమను బయటికి ప్రదర్శించడం నిజమైన ప్రేమకు తీరని అవమానమే అంటున్నారు. అంటే బాహ్య ఆడంబరానికే ఎక్కువ. అది భక్తిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ప్రేమలో తక్కువ కనిపిస్తుంది. అందుకని బాబా చెప్తున్నారు, ప్రేమ అన్నది ఎప్పుడూ కూడా మీ పెదాల నుండి బయటికి రానివ్వకండి. మీలోని ప్రేమను బయటకు వచ్చిందంటే అది నిజమైన ప్రేమ కాదు. అంటే బాహ్య ప్రదర్శన అయితే అది నిజమైన ప్రేమ కాదు అంటున్నారు. హృదయ పారిశుధ్యత విషయంలో మీరు చాలా ఖచ్చితంగా ఉండాలి. ప్రేమను గురించి మీరు కూడా ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ప్రేమించడం అంత సులభం కాదు అంటున్నారు. మనం చెప్తూ ఉంటాం, బాబా ప్రేమ తప్ప ఇంకేది కోరండి, బాబాకేమీ అవసరం లేదు అని చెప్తూ ఉంటాం. ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం. కానీ అది ఆచరించడం చాలా కష్టం అంటున్నారు బాబా. కానీ ప్రేమించడం అంత సులభం కాదు. మీరు భగవంతుని ఎలా ప్రేమించాలంటే, అది ఇతరులకు తెలియకుండా ఉండడమే కాకుండా, మీకు కూడా ఆ విషయం తెలియనంతగా ఉండాలి అంటున్నారు. బాబా ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మీరు నాకు వంగి ప్రణమిలడం, హారతులివ్వడం, పూజలు చేయడం వీటి కోసం కాదు నేనొచ్చింది. నేను మీ నుండి ఇంకా చాలా ఎక్కువే ఆశిస్తున్నాను. మీ నుండి మీ ప్రేమను స్వీకరించి, మీ మీద నా ప్రేమను వర్షించడానికే నేనొచ్చాను. మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తూ ఉంటారో, అలాగే మీకు సంబంధించిన సమస్తాన్ని మీరెలా ప్రేమిస్తారో, ఇతరులను కూడా అలాగే ప్రేమించండి. కాబట్టి యథార్థమైన విషయాలెప్పుడు మౌనంలోనే ఇవ్వబడతాయి మరియు స్వీకరించబడతాయి అని చెప్పి బాబా తన్ని మౌనంగా ఎలా ప్రేమించాలో చెప్తున్నారు. బాహ్య ప్రదర్శన వద్దు, అది పెదాల బయట మాటల రూపంలో ప్రదర్శించవద్దు. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి నీకు కూడా తెలియనంతగా ప్రేమలో పడిపోవాలి అని చెప్తున్నారు. ఎక్కువ మనం ఏంటంటే ఎవరినైనా ప్రేమించినా, ఎవరికైనా ఏదైనా సహాయం చేసినా కొంచెం మెప్పు ఆశిస్తాం. ఏదో ఒక కోరిక ఉంటుంది. భగవంతుని దగ్గరికెళ్ళినా కూడా మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే భగవంతునికెళ్ళరా వెళ్ళినప్పుడు మహరిషి గారు చెప్తారు. ఇంత గుడికి ఎందుకెళ్ళమనేవారంటే పెద్దవాళ్ళు, నువ్వు 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాయాలని, మంచి ఉద్యోగం రావాలని, మంచి భార్య రావాలని, మంచి జీతం రావాలని ఇది అలవాటు చేశారు మనకి. కానీ అది కాదు భగవంతుని కోరుకునేది అని చెప్తారు. అంటే బాబా చెప్పిందే అదే మాటని మహరిషి గారు చెప్తారు. బాబా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అసలు నువ్విచ్చే పూజ కోసం, పువ్వుల కోసం, హారతి కోసం నేను రాలే. నీ నుంచి ప్రేమను పొందడానికి, నా ప్రేమని నీపై వర్షించడానికి అంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే చాలా అద్భుతమైన విధానం అండి. మా అవతార్ మెహర్ బాబా విధానం. అందుకే పరిపూర్ణ అవతారము అంటారాయన్ని. 100% 100 ఇచ్చేసారాయన. ఎందుకు ప్రేమ అంటున్నారు అంటే, ఈ ప్రేమ వలన ఏమవుతుందంటే, మనకి జీవితంలో ఏం జరిగినా కూడా తండ్రి నీ ఇచ్చ అని అంగీకరించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ కలియుగంలో ప్రతి విషయానికి అతుక్కుపోతూ ఉంటాడు మానవుడు. ఇంక దేనికి లొంగడు. ప్రేమకే లొంగుతాడు. అంటే మన ప్రాపంచికంలో చూసుకున్నా, భగవంతుడి విషయంలో చూసుకున్నా ప్రేమ ఉంటే కనుక ఒక అడ్జస్ట్‌మెంట్, ఒక సంతృప్తి, ఒక సర్దుబాటుతనం ఇవన్నీ అలవడతాయండి. దీనివల్ల ఏమవుతుందంటే మనం మనం బంధించబడం దేనికి కూడా. ఫ్రీ అయిపోతామాట. ఈ అధికాధికమైన ప్రేమ ఏమవుతుందంటే ఈ అధికాధికమైన ప్రేమ ఏమవుతుందంటే బంధించకుండా మనకి స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. అందుకని బాబా మీ నుండి నేను ప్రేమను కోరుతున్నాను. నా ప్రేమను మీకు వర్షింపడానికి వచ్చాను. ప్రేమ అందుకోవడానికే వచ్చాను. నేను ప్రేమకే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే, ప్రేమ వలన చాలా అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో. అంటే భగవంతుని దశ తిరగడానికి, భగవంతుని వైపు అడుగులు వేయడానికి
ఆస్కారం కుదురుతుంది. ఆయనకే మొదటి స్థానం ఇవ్వడానికి కూడా ఈ ప్రేమ అవకాశాన్నిస్తుంది. అందుకని బాబా చాలా అద్భుతంగా మౌనంగానే నన్ను ప్రేమించండి అంటున్నారు. ఈ సందర్భంగా బాబా 1960 జూన్ 30వ తేదీన ఒక అద్భుత సందేశాన్నిచ్చారండి. ఆ సందేశం చదువుకుని ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా బాబా ఒక కథ చెప్పారు. ఆ కథ మనందరం కూడా తరచూ తలుచుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న చిన్న విషయంలోనో, ఒక ఏదైనా విషయంలో మనకి అంటే ఇప్పుడైతే అవగాహన కలుగుతోంది ప్రేమికులకి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో అద్భుత బాబా విషయాలు తెలుసుకుంటున్న బాబా ప్రేమికులందరూ కూడా బాబాని వదలకుండా ఎలాంటి కష్టమొచ్చినా కూడా బాబాతోనే అంటిపెట్టుకుని ఉంటున్నారు అంటే, బాబా చెప్పిన ప్రేమ బాటలో నడుస్తున్నారని మనం భావించవచ్చు. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళు బాబాతోనే ఉన్నారు గనక. అందుకని బాబా చెప్తున్నారు, "నన్ను మౌనంగానే ప్రేమించండి. బాహ్య ప్రదర్శన వద్దు" అంటూ బాబా అంటున్నారు, "నన్ను ప్రేమిస్తూ నాకు విధేయులై ఉండేవారికి అలా చేయాలనుకునే వారందరి కొరకు ఈ ప్రకటన విడుదల చేస్తున్నాను." ఏమంటున్నారు బాబా? "నన్ను ప్రేమిస్తూ నాకు విధేయులై ఉండే వారికి మాత్రమే" అంటున్నారు. అంటే ఒక ప్రశ్నన్నను ఉండదు. హఫీజు మహాకవి చెప్పినట్టు. ఎందుకు? ఏమిటి? బాబా ఎందుకు మౌనం విరవలేదు? ఆ రహస్య గ్రంథం ఎందుకు విడుదల చేయలేదు? అసలు మెహరాబాద్‌లో ఈ పద్ధతులేంటి? ఎక్కడ పడితే అక్కడ బాబాను తలుచుకోవడం ఏంటి? ఒక సమయం, సందర్భం ఇలా చాలా క్వెషన్స్ వేస్తూ ఉంటారు ఔటర్స్ మన్ని. కానీ వాటన్నిటికి అవును కదా అని అనుకున్నామనుకోండి అసలది ప్రేమే కాదు. తండ్రి ఇచ్చ దానికి నేను అంగీకరిస్తున్నాను అనుకున్నామనుకోండి అదిని బాబాని ప్రేమించినట్లు. అందుకని బాబా అంటున్నాను. అంటే అది విధేయత చూపించడం అన్నమాట. నన్ను ప్రేమించడం అంటే బాబా ఐ లవ్ యూ, బాబా ప్రేయర్సు, బాబా పాటలు, బాబా గురించి ఇలా ఉపన్యాసాలు ఇవ్వడం ఇది కాదు ప్రేమించడం అంటే. బాబాకి విధేయులై ఉండడం బాబాని ప్రేమించినట్లు. బాబా చెప్పినట్లు జీవితాన్ని మలుచుకోవడం బాబాని ప్రేమించినట్లు. బాబాని సంతోషం కలిగించడానికి మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట కూడా బాబాని ప్రేమించినట్లు. బాబా 'హౌ టు లవ్ గాడ్‌లో' అదే చెప్తారు బాబా. అందుకని బాబా ఏమంటున్నారు? నన్ను ప్రేమిస్తూ నాకు విధేయులై ఉండే వారికి అలా చేయాలనుకున్న వారి వారందరి కొరకు అంటున్నారు బాబా. అంటే అందరినీ ఆ ప్రేమ బాటలో నడవమని చెప్తున్నారు ఇండైరెక్ట్‌గా. అందరి కొరకు అంటున్నారు. ముఖ్యంగా నాకు అనుకూలంగా సమాధానం ఇచ్చిన మీ అందరి కొరకు ఈ ప్రకటన చేస్తున్నాను. నాకు విధేయులై ఉంటామని, అంతేగాక ఏం జరిగినా, జరగకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొంగును గట్టిగా పట్టుకుని చిట్ట చివరి వరకు నన్నే అంటిపెట్టుకుని ఉంటామని నిర్ణయం తెలిపిన మీ అందరి కొరకు ముఖ్యంగా ఈ ప్రకటనను విడుదల చేస్తున్నాను అంటున్నారు. అంటూ నా ఈ ఏకాంతవాస సమయాన్ని అన్ని కోణాల నుండి అత్యంత ప్రధానమైనదిగా నా ప్రేమికులందరూ భావించాలని నా కోరిక. అందరి పట్ల చివరకు మిమ్మల్ని రెచ్చగొట్టే వారి పట్ల కూడా అత్యంత సహనాన్ని అలవరుచుకుని మీరు ఒకరికొకరు సహాయపడడం ద్వారా నాకు తోడ్పడాలని కోరుతున్నాను. ఈ పనిని బలవంతంగా కాకుండా ప్రేమతో చెయ్యాలని నేను ఆశిస్తున్నాను. అందరూ సామరస్యంగా జీవించాలని, అందరితో హృద్భావంతో అంటే మంచి భావనతో మెలగాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈ 6 నెలల ఏకాంతవాసం మీ ఓర్పును తీవ్రంగా పరీక్షిస్తుంది. నా పట్ల మీ ప్రేమ ఎంత మేరకు ఉందో మీరు తెలుసుకునేలా చేస్తుంది. నాను నేను నా మౌనాన్ని తప్పనిసరిగా విరమిస్తానని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. నేను నా మౌనాన్ని విరమించకపోయినా మీరు మాత్రం నా కొంగును చిట్ట చివరి వరకు పట్టుకుని ఉండాలని వాంఛిస్తున్నాను. నేను ఉన్నతోన్నతుడను. మీరు ఏ రకమైన భౌతికమైన లేక ఆధ్యాత్మికమైన లాభాన్ని ఆశించకుండా నన్ను ప్రేమించాలని కోరుతున్నాను. అంతేగాక జరగబోయే నా మౌన విరమణ కొరకు లేదా నా ప్రకటీకరణ కొరకు కాకుండా నన్నుగా అనగా మానవ రూపం దాల్చిన భగవంతునిగా ప్రేమించాలని కోరుతున్నాను. మీరు జీవన ప్రవాహపు ఉధృతికి కలవరపడకుండా, చలించకుండా ఉండాలని కోరుకుంటున్నాను. పరిస్థితులు ఎటువంటివైనా అవి కూడా నేను సృష్టించినవే అని గమనించండి. ఈ 6 నెలల ఏకాంతవాస సమయంలో సాధ్యమైనంత వరకు నన్ను స్మరించడంలోనే నిమగ్నమై ఉండాలని నేను కోరుకుంటున్నాను. సమయం వచ్చేసింది. ఈ సమయంలో ఏర్పడే పరిస్థితులు మిమ్మల్ని నా నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తాయి. నా కొంగును 2 చేతులతో గట్టిగా పట్టుకోండి. అప్పుడు ఒక చేతి నుండి నా కొంగు పట్టు జారిపోయినా, రెండవ చెయ్యి నా కొంగును పట్టుకుని ఉంటుందని నేను గురుప్రసాద్‌లో ఉండగా పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాను. చివరిగా నా ఏకాంతాన్ని ఏ రకంగానూ భంగపరచకూడదు. ఈ విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలని
నా కోరిక. ఆఖరికి ఈ ప్రకటనను అంగీకరిస్తున్నట్లు గాని, నా పట్ల మీ ప్రేమను మరొకసారి ధృవపరిచేందుకు గాని ఉత్తరాలు కూడా వ్రాయకూడదని కోరుతున్నాను. అంటే బాబా 6 నెలల ఏకాంతవాసంలో ఏ విధంగా తనని ప్రేమించాలి? తనతో ఎందుకు కాంటాక్ట్‌లో ఉండకూడదు? ఏది బాబా ఆశిస్తున్నారు? అంటూ చెబుతూ బాబా అంటున్నారు, "ప్రతి ఒక్కరికి నా ప్రేమను అందిస్తున్నాను" అని ఒక అద్భుత సందేశాన్ని బాబా ఇచ్చారండి. బాబా ఏకాంతవాసంలో ఉన్నప్పుడు సందేశము అంటే, ఇప్పుడు భౌతికంగా ఆయన దూరమయ్యారు. ఆ సందేశం ఇప్పుడు కూడా మనం మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఇచ్చిన ఏ సందేశమైనా యావత్ మానవాళికి అందించే సందేశం. ఒక్క బాబా ప్రేమికులకే కాదు. అంటే ప్రేమ అన్నది ఎలా ప్రేమించాలి? ఆయన ఉన్నప్పుడు భౌతికంగా ఉన్నప్పుడు ప్రేమించడమే కాదు. ఆయన భౌతికంగా దూరమైనా కూడా 2 చేతులతో గట్టిగా నా కొంగు పట్టుకోండి. నీకెలాంటి అంటే హడల్స్ వచ్చినా, వ్యతిరేక క్షణాలు వచ్చినా, ఏదొచ్చినా కూడా ఏదీ శాశ్వతం కాదు. సత్యమైనది భగవంతుడొక్కడే. కాబట్టి నన్ను పట్టుకోండి అని చాలా అద్భుతంగా ప్రభు ఇచ్చిన ఈ సందేశం మనం తెలుసుకున్నాం. అంటే ఆయన్ని మౌనంగానే ప్రేమించాలి. బాహ్య ప్రదర్శన ఉండకూడదు. దేన్ని ఆశించకూడదు. అండ్ బాబా భౌతికంగా ఉన్నా, దగ్గరున్నా, దూరమున్నా, ఎక్కడున్నా కూడా బాబా కొంగుని 2 చేతులతో గట్టిగా పట్టుకోవాలని ఒక అద్భుతమైన విషయాన్ని బాబా చెప్పారు. ఇక్కడండి ఒక సంఘటన గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు బాబానే పట్టుకోవాలి? బాబాని కొంగు జారి విడుచుకుంటే ఆ కథ దాని గురించి బాబా ఎలా ఫీల్ అవుతారు? దీని గురించి రిచ్ చాలా అద్భుతంగా చెప్పారు. కానీ ఇక్కడ ఆ సంఘటన గురించి మనం తెలుసుకుని, బాబా చెప్పిన కథను కూడా మనం తెలుసుకుంటే అది అర్థమవుతుంది. అదెప్పుడంటే 1960లో బాబా ఇచ్చిన సందేశం తెలుసుకున్నాం. అంతకు ముందు అంటే 1948లోనే బాబా నా గురించే నన్ను ప్రేమించండి అనే సందేశాన్ని 1948లో ఎరిచ్చి, గుస్తాజీ సంఘటన విషయంలో జరిగినప్పుడే బాబా చెప్పేస్తారు. నన్నుగానే ప్రేమించండి అని. ఆ సందర్భం ఒక్కసారి తలుచుకుందామండి. అదెప్పుడంటే 1948లో ఏప్రిల్ నెల బాబా చాట్నా నగర్ అని అక్కడ ఒక మస్తు అన్వేషణలో ఉంటారు. ఆ సమయంలో ఏమవుతుందంటే ఒక చిన్న సంఘటన. అది పెద్ద అంటే ఆ సంఘటన ఇరిచి చెప్తాడు చాలా అద్భుతంగా. అది మనం చాలా సార్లు చదువుకున్నాం. రియల్ ట్రెజర్‌లో కూడా రాస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఊరెళ్తారు. ఒక మస్తు అన్వేషణలో ఉంటారు. అక్కడేమవుతుందంటే గుస్తాజీ మౌనం. గుస్తాజీ, ఎరిచి, బాబాయే ఉంటారు. ఎరిచి కొంచెం పక్కకెళ్ళినప్పుడు గుస్తాజీని బాబా మౌనంలో ఏదో సంభాషించుకుంటూ ఉంటారు సౌజ్ఞలు. ఒక పోలీస్ అతను చూస్తాడు. చూసి ఏంటి వీళ్ళు కొంచెం మరి అలా సౌజ్ఞలు చేసుకుంటే కొంచెం ఆశ్చర్యకరమైన విషయం కదా! ఆ పోలీస్‌కి అనుమానం వస్తుంది. వీళ్ళెవరో దొంగలో ఏంటో అనుకుంటాడు. ఎందుకంటే బాబాయ్ ఎప్పుడూ కూడా స్కార్ఫ్ ఏసేసుకొని తను తాను క్లోజ్ చేసేసుకునేవారు. అంటే ఎవరికీ కనిపించకుండా. ఆయన ముసుగులో ఉన్నారు. ఈయనేమో ముసలాయన పైగా సౌజ్ఞలు చేస్తున్నాడు. వీళ్ళని చూస్తే కొంచెం అనుమానం కలిగి ఆ పోలీస్ ఇదంతా గమనించి వీళ్ళిద్దరి సైగల్ని చూసి దగ్గరికెళ్తాడు. వెళ్లి మీ ఇద్దరు పోలీస్ స్టేషన్‌కి రండి. విచారణ కోసం అని చెప్పి గుస్తాజీని, బాబాని అడ్డుపడతాడు వెళ్ళకుండా ముందుకి. ఇరిచి గమ్మున పక్కకొచ్చి చూసి ఏదో జరుగుతోందని గబగబా వాళ్ళ దగ్గరకొచ్చి పోలీసుని అడుగుతాడు. "ఏం జరుగుతోంది" అని. అంటే పోలీస్ అంటాడు, "వీళ్ళిద్దరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది." ఏంటి బాబాని, గుస్తాదీని చూసి. "వీళ్ళేంటో సైగలతో మాట్లాడేసుకుంటున్నారు. అందుకని స్టేషన్‌కొచ్చి విచారణ చేయాలి వీళ్ళిద్దరిని" అంటాడు. ఇరిచ్చి కంగారు పడిపోతాడు. కానీ చాలా సమయస్ఫూర్తి పాలన ఇరిచ్చి జస్సావాలా అని ఏదో అంటారండి ఆయన లక్షణాలని. అద్భుతమైన ఎరిచ్చి జస్సావాలా గురించి శ్రీలత ఆంటీ రాస్తారు. అంటే అన్ని కళలు ఉన్నాయనన్నమాట. సహనంలో భూదేవి అంత ఓర్పు, ప్రేమలో ఆకాశమంత అని చెప్పి చాలా అద్భుతంగా రాస్తారు ఎరిచ్చి జస్సావాలా గురించి. అలాంటి ఎరిచ్చి కంగారు పడిపోయి వెంటనే సమయస్ఫూర్తిగా ఏం చెప్తాడు అంటే, "మేం పార్సీలము. గుస్తాజీ ఏమో ఆ ముసలతను ఉన్నాడు కదా గుస్తాజీ, ఆయన మోగవాడు. అందువల్ల నేను ఈయన" అంటే బాబా గురించి చెప్పకూడదు కదా! "నేను మా పెద్దన్న గారు సైగల ద్వారా ఆయనకి అర్థమయ్యేలా చెబుతున్నాము" అని పాపం ఎరిచి కొంచెం ఆ సిట్యుయేషన్‌ని సర్దుబాటు చేస్తాడు. పోలీసు అర్థం చేసుకుంటాడు. అంటే ఎరిచి చెప్పే విధానం కూడా అంత అద్భుతంగా ఉంటుందండి. ఎరిచి మాటలు నమ్మేసి పోలీసు వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే గుస్తాజీకి తనను మోగవానిగా పోలీసుకెందుకు పరిచయం చేశావు అని కోప్పడతాడు. నేను మోగవాడిని కాదు. బాబా చెప్పడం వల్ల నేను మాట్లాడకుండా ఉన్నాను కానీ, నన్ను పోలీసుకి మోగవాడివని పరిచయం చేస్తావా అని చెప్పి ఇంకా గొడవ పెడతాడు. నసన్నమాట. నేను మోగవాడినని అతనితో ఎందుకు చెప్పావు? నేను మోగవాడినా? నా మౌనం పాటిస్తున్న వాడినా? చెప్పు అంటూ ఒక్కలా సతాయించేస్తూ ఉంటాడు ఈ రిచిని. పోనీ బాబా ఏమైనా సపోర్ట్ చేస్తారా అంటే,
బాబా కూడా ఎరిచిని సతాయిస్తారండి. అంటే ఇది ఒక అద్భుతమైన దివ్య క్రీడ, లీల. బాబా చేసేవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఎరిచి గుస్తాజీ మాటలు పెద్దగా పట్టించుకుని ఉండేవాడు కాదు. కానీ బాబా కూడా కలగజేసుకుని, గుస్తాజీ ఏం మాట్లాడుతున్నాడు ఇరిచి అన్నీ తెలుసు. తెలిసినా కూడా ఇరిచిని మళ్ళీ ఆ చొక్కా పట్టుకుని ఏంటి ఏమంటున్నాడు గుస్తాజీ ఏమంటున్నాడు? గుస్తాజీ ఏమంటున్నాడని ఒకవైపు గుస్తాజీ, ఒకవైపు బాబా. గుస్తాజీని రెచ్చగొడుతూ మళ్ళీని. అవును. అలా ఎందుకన్నాడు ఎరిచ్చి? నువ్వడుగు, నువ్వడుగు అంటూ బావ. వీళ్ళిద్దరి మధ్యనను ఇంక సహనాన్ని కోల్పోతాడు. నేను మూగవాడినని చెప్పి, అందరిలా నన్ను ఎందుకు అవమానించావంటూ. అందరిలో ఎవరు లేరు. అక్కడ పోలీసతనే ఉన్నాడు. కానీ అది ఒక రకమైన ఆ సంఘటన ద్వారా బాబానికి ఆనందం కలగడం. అది ఒక సంస్కార రాహిత్యం జరగడం. చాలా ఉంటుందండి అందులో. కానీ మనం ఆ సంఘటన ఏమనుకుంటామంటే, ఇలా ఎందుకు జరిగింది అంటే, ఆ తర్వాత బాబా చెప్పిన ఒక అద్భుతమైన కథ. అది కథ కోసమే ఈ సంఘటన వల్ల బాబా మీద మరింత ప్రేమను మనం పెంచుకోవాలని బాబా చేసిన సంఘటన మనకు అర్థం కాదు గానీ, ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అని రాస్తారిక్కడ. అంటే ఇరిచంటాడు ఇంక విసుగొచ్చేసి గుస్తాజీతో, "నేను అలా చెప్పి ఉండకపోతే, పోలీసులు నీ మీద అనుమానం పెరిగి, నిన్ను కటకటాల్లో తోసేవారు గుస్తాజీ" అంటాడు ఇరిచి. ఇంకెంతకన్నా ఏం చెప్పగలడు? ఏదో సద్దుమణిగిపోయింది. పోలీసు తీసుకెళ్లకుండా అయిపోయాడు. ఓ కష్టం గట్టెక్కిందిరా బాబు అంటే, గుస్తాజీ సతాయింపు. ఆఖరికి గుస్తాజీ ఏమంటాడంటే, అవును కరెక్టే ఇరిచ్చి. నువ్వు నన్ను కటకటాల్లో పడేయకుండా చేసావండు. అంతకన్నా నువ్వు నన్ను మౌనం అంటే మూగవాడిని అనే కన్నా కటకటాల్లో పడేసినా బావుండు అంటాడు. చూడండసల. అసలు ఈ అగ్నికి ఆజ్యం పోసారంటారు చూసారా? అలా జరుగుతుందన్నమాట ఆ సంఘటన. అర్థం ఉండదు. కానీ విపరీతమైన సంఘర్షణ ఇరిచ్చిలో జరుగుతుంది. ఏదో విధంగా గుస్తాజీని శాంతపరచాలని ఇరిచ్చి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే గుస్తాజీకి మాత్రం కోపం ఆగలేదు. ఇలాంటి మాటలు పడడం కన్నా ఎరిచి కటకటాల వెనక ఉండడమే మేలు అన్నట్ట గుస్తాజీ. బాబా వెనక నుండి గుస్తాజీని రెచ్చగొట్టి అతని సైగల ద్వారా కోపంగా ఏదో చెబుతూ ఉంటే ఆ సైగలకు అర్థం చెప్పమని ఎరిచిని అడగడం. ఒకవైపు గుస్తాజీ సతాయింపు, అతని కోపం తగ్గించడం ఎరిచి ప్రయత్నం. కానీ బాబా ఏం చేస్తున్నారు? గుస్తాజీ ఏం మాట్లాడుతున్నాడని ఎరిచిని సతాయిస్తూ, మళ్ళీ గుస్తాజీతో ఇంకొంచెం అడుగు, ఇంకొంచెం అడుగని గుస్తాజీని రెచ్చగొట్టడం. ఈ ఈ ఈ సంఘర్షణ మధ్యన గుస్తాజీ సంజ్ఞల అర్థాన్ని ఎరిచి చెబుతుండగా, గుస్తాజీ రెచ్చిపోయి గబగబా సైగలు చేసేస్తున్నాడు. పాపం ఎరిచి గుస్తాజీ సైగలను, బాబా సైగలను మాటల్లోకి తర్జమా చేస్తూ మధ్య మధ్యలో తన సంజాయిషిని కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. అది కాదు బాబా గుస్తాజీ ఇలా అంటున్నాడని. గుస్తాజీ మీరు అలా కాదని గుస్తాజీని ఇద్దరిని చెప్పేసరికి ఎరిచికి తల ప్రాణం తోక్కొచ్చింట. ఇంకా ఆఖరికి ఏం చేశాడంటే ఎరిచ్చికి సహనం కోల్పోయాడు. బాబా గుస్తాజీని సమర్థించడం ఎరిచ్చికి నచ్చలేదు. ఒక సందర్భంలో గుస్తాజీ మాటలకు విసిగిపోయి గుస్తాజీని బాబాను కూడా కలిపి ఒక అనరాని మాట అనేశాడు ఎరిచ్చి. అంటే అనరాని మాట అంటే నాకు తెలిసింది ఏంటంటే ఇద్దరు మగవాళ్ళ మధ్య నేను నలిగిపోతున్నానో ఏదో అంటాడు అతను. కొంతసేపటికి గుస్తాజీకి ఎరిచ్చికి మధ్య జరిగిన గొడవ సమసిపోయింది. మొత్తానికి ఎలాగైతేనే గొడవ సమసిపోయింట. కానీ బాబా అన్నారండి ఎరిచ్చితో, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో దైవీ మానవుడు అనడానికి ఇంత అద్భుతమైన మాట ఇంకోటి ఉండదేమో. బాబా అంటున్నారు ఎరిచ్చికేసి తిరిగి, నీ మాటలు నాకు ఎంత బాధ కలిగించాయో తెలుసా అంటున్నారు. చూడండి, ఎరిచికి కూడా ఆవేశం తగ్గి తాను ఎంత తప్పుగా మాట్లాడాడో తెలిసొచ్చింది. ఏదో ఆవేశంలో ఆ మాట అనేశానే గాని బాబా, నిజంగా మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం లేదు అని ఎరిచి బాబాతో చెప్పాడు. అంతేకాకుండా ఇంతకు ముందు చాలా మంది చాలా సార్లు బాబా పట్ల ఇంతకన్నా ఘాటైన పదజాలాలు వాడారని, అప్పుడు వారి మాటలు తనను బాధ పెట్టాయని, వారితో ఎందుకు చెప్పలేదు అని కూడా ఎరిచ్చి బాబాని అడిగేశాడు. అంటే మరి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా! బాబా ఇలా అన్నారు. ఏమన్నారు? "నువ్వు ఇలా మాట్లాడడం నాకు చాలా బాధ పెట్టింది నన్ను" అన్నాడు. ఎరిచ్చి పాపం కోపం అన్నీ సర్దుకున్నాయి కదా! "కరెక్టే బాబా! నిజంగా నేను అలా మాట్లాడి ఉండకూడదు. నన్ను క్షమించండి" అంటూ, "కానీ బాబా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను చిన్న మాటే అన్నాను. కానీ ఇంతకన్నా ఘాటైన పదాలు చాలా మంది మిమ్మల్ని అనడం నేను విన్నాను. కానీ వాళ్ళనేమీ అనలేదు. వాళ్ళ మాటలకి నేను బాధపడ్డానని నాతో చెప్పలేదు. ఎందుకిలా అని అడిగాట ఎరిచి. బాబా అంటున్నారు, నీ మాటలు నా హృదయాన్ని ఎంతగా బాధపెట్టాయో నీకు తెలీదు. నాకు విచారంగా బాధగా ఉంది అంటూ తను అనుభవించిన బాధను ఎరిచ్చికి తెలిసి వచ్చేందుకు బాబా ఒక కథని చెప్పారు. అది ఒక స్త్రీ గురించి కథ అండి. ఈ కథ మనకి తెలుసు.
కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఒక స్త్రీ తప్పు చేస్తుంది. తప్పు చేస్తే ఆ ఊరి రాజుగారు ఏం చేస్తారంటే ఆమెను ఒక స్తంభానికి కట్టి దారిని వెళ్ళే వాళ్ళని రాళ్ళను గాని మరేదైనా వస్తువు గాని ఆమె మీదకు విసరమంటారు. అంతటి అవమానాన్ని ఆ స్త్రీ ఎంత సహనంగానో భరిస్తుంది. ఎందుకంటే తప్పు చేశాను, శిక్ష అనుభవించాలి. రాజు చెప్పింది మరి వినాలి కదా! ఆ దారిన ఆమె సొంత కూతురు వెళ్ళడం తటస్థిస్తుంది. అంటే కొంచెం సింపుల్‌గా. అందరూ రాళ్ళు వేసేస్తారు. ఎంత పెద్ద రాయి విసిరినా, ఏం చేసినా కూడా అమ్మ, అబ్బా అని కూడా అంద ఆ తల్లి. కానీ కన్న కూతురు ఆ దారిని వెళుతూ మరి రాజాజ్ఞని పాలించాలి కదా! ఏం చెయ్యలేక రాళ్ళు విసిరి తల్లిని గాయపరచడం ఇష్టం లేక అలాగని రాజుగారి ఆజ్ఞను ధిక్కరించలేక రాయిని గాక మరేదైనా వస్తువుని గాని ఆమె విసరమన్నారు కనుక వెంటనే ఏం చేసింది అక్కడున్న ఒక పువ్వు తీసి ఆ తల్లి వెంపు విసురుతుంది. ఆమె ఒక పువ్వుని తీసుకుని తల్లి మీదకి విసిరిన వెంటనే స్తంభానికి కట్టబడి అందరూ చేస్తున్న అవమానాలను అంతవరకు సహించుకుంటూ వచ్చిన ఆ స్త్రీమూర్తి తన సొంత కూతురు విసిరిన పువ్వు తగిలేసరికి బోరున విలపించింది అని రాస్తున్నారు. అంటే అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఇదేంటి రాళ్ళు విసిరితే చాలా గట్టిగా దెబ్బ తగులుతుంది. కానీ దానికి అసలు ఏడవలే. ఒక పువ్వు విసిరితే నొప్పి కలిగిందా ఆవిడికి అంటే దారిన పోయేవారు విసిరిన రాళ్ళు తగిలి కలిగిన బాధ కన్నా కన్న కూతురు విసిరిన పువ్వు తగిలినప్పుడు ఆమెకి ఎక్కువ బాధ కలిగింది. ఎందుకంటే ఇది బాబా స్వయంగా చెప్పిన కదండి. ఆమెకు ఎక్కువ బాధ కలిగింది. ఎందుకంటే ఆమె తన కూతురిని ఎంతగానో ప్రేమించింది. చూడండి ఎంత అద్భుతంగా బాబా ఈ కథను చెప్పారో. అంటే తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ కథ రూపంలో అంటే ఎరిచ్చికి చెప్తున్నారు అంటే ఎరిచ్చి మాటకు బాధపడ్డారు అంటే బాబా ఎరిచ్చిని ఎంతగా జయబాబు అండి, ప్రేమిస్తున్నారు ఈ కథ జయబాబు, ద్వారా. జై పాపా. జయబాబు. దానికి ఒక చిన్న మాట లాస్ట్ లో అంటుందండి, రాయితో కొట్టినా నేను బాధపడేదాన్ని కాదు, నువ్వు పువ్వుతో కొట్టావని లాస్ట్ లో కన్క్లూడింగ్ చేస్తున్నాను. లాస్ట్ లైన్ యా. అది అండి. జయబాబు. ఆమె ఎక్కువ బాధ కలిగింది. ఎందుకంటే ఆమె తన కూతుర్ని ఎంతగానో ప్రేమించింది. బాబా చెప్తున్నారు. ప్రాణప్రదంగా పెంచుకుంది. అటువంటి కూతురు పువ్వు విసిరినా అది రాయి కన్నా ఎక్కువగా బాధించింది ఆమెకు అని చెప్తున్నారు బాబా. అంటే ఈ కథ సందర్భంగా ఏ సందర్భంలో జరిగింది అంటే ఇలా గుస్తాజీ, ఇరిచి గొడవల మధ్య ఇరిచి అన్న ఒక మాటకి బాబా ఈ కథని చెప్పారు. బాబా అంటున్నారు, నీ మాటలు నా హృదయాన్ని ఎంతగా బాధ పెట్టాయో ఆ తల్లి కూతురు ఆ కథ ద్వారా అంటే ఆ కథలో ఆ స్త్రీ మీద ఎవరెన్ని రాళ్లు వేసినా గాని ఆమెను ప్రభావితం చేయలేదు. అయితే తాను అమితంగా ప్రేమించే తన కుమార్తె కేవలం సున్నితంగా ఉండే ఒక పువ్వు వేసినందుకే ఆమెకి ఎంతో బాధ కలిగింది. అదే విధంగా నేను ప్రేమించే ఎరిచి అటువంటి పదజాలం వాడడం నాకు అధిక బాధను కలిగించింది అన్నట్టు బాబా. అసలు ఈ ఎరిచి ఎలా తట్టుకున్నాడు ఆ మాట బాబా చెప్తున్నప్పుడు, ఇది చదువుతున్నప్పుడే మనకు కళ్ళమ్మట నీళ్లు తిరుగులుతాయి. ఎందుకంటే గబుక్కున మనం మాట అనేస్తూ ఉంటాం. ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే, బాబా ఎందుకింత బాధ పెడుతున్నావు అంటాం. అసలు బాబా మనని ఎంత అధికంగా ప్రేమించడం వల్ల మన జీవితం ఎంత సురక్షితంగా ప్రపంచంలో చాలా మంది చాలా బాధలు పడుతున్నారండి. ఈ రోజు మనం ఇలా ఇంత హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నామంటే కష్టం వస్తుంది. అది శాశ్వతం కాదు. వచ్చి వెళ్ళిపోతుంది. కష్టం, సుఖం 2 కూడా వచ్చి వెళ్ళిపోయేవే. కానీ బాబా ప్రేమ అన్నది శాశ్వతం. ఆ శాశ్వతమైన ప్రేమని మనం గుర్తించట్లేదు. అది బాబా బాధపడుతున్నారు. కాబట్టి ఇరిచి అలా మాట్లాడడం వల్ల నాకు బాధ కలిగింది అంటున్నారు బాబా. అంటే మనం ఒక ఒక పని చేసినా మన జీవితంలో ఏదైనా జరిగినా కూడా మనం గమ్మున వ్యాకుల పడకుండా ఇచ్చిందే పరవర్దిగారి ప్రార్థనండి. అందుకే బాబా అధికాధికంగా అని మూడో ప్రార్థన. ఇవన్నీ బాబా ఎంత శ్రద్ధగా కూర్చి ఒక దండగా ఆయన పాదాల దగ్గర అమర్చడానికి మనకిచ్చిన ప్రార్థనలండి. ప్రార్థనలు చేసుకుంటే ఆ ఒక్క పదం మీద మన దృష్టి పెడితే కనుక ఎప్పుడూ బాబాని అనడం కానీ, మన జీవితంలో ఏం జరిగినా అధిక స్పందన కలగడం గానీ మనకు జరగదు. ఎందుకంటే ఈ అధికాధికమైన ప్రేమ ఏమవుతుందంటే, ఇందాక ఆ తల్లి ఎలా కూతురు విసిరితే బాధపడిందో బాబా విషయంలో మన మన జీవితంలో ఏదైనా జరిగినా కూడా మనం బాధపడం. ఎందుకంటే బాబా నన్ను అధికాధికంగా ప్రేమిస్తున్నాడు. నేను బాబాని అధికాధికంగా ప్రేమిస్తున్నాను. బాబా సంతోషమే నాకు కావాలి కనుక ఆయన ఇచ్చిన అంగీకరించి ఏం జరిగినా కూడా తండ్రి నీ ఇచ్చ అని అనడానికి మనకి అర్హత కలుగుతుందన్నమాట. ఎప్పుడైతే మనం అధికాధికంగా ప్రేమించి 2 చేతులతో ఆయన కొంగుని గట్టిగా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అందుకే 2 చేతులు అన్నారు బాబా. ఒక చెయ్యి జారిపోయినా ఇంకో చేత్తో పట్టుకుంటావు అంటున్నారు. కాబట్టి బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే చాలా మంది అనుకున్నారట బాబా యాక్సిడెంట్ అయినప్పుడు
బాబా శరీర త్యాగం అయినప్పుడు అంటే ఇంక తగ్గిపోతారు ప్రేమికులు అనుకున్నారు. ఎందుకంటే బాబా మౌన విరమణ చేస్తానని కూడా చేయకుండా బాడీ డ్రాప్ చేశారు కదా! ఇరిచ్చి చెప్తారు. అప్పుడు తగ్గిపోతారనుకున్నాం. కానీ క్రమక్రమంగా బాబా ప్రేమికుల సంఖ్య పెరిగిందే తప్ప ఏ మాత్రం తగ్గలేదు అంటారు ఇరిచ్చి. మనకి ఈ మధ్యన జరిగిన సైలెన్స్‌వి కూడా ఎంతమంది కొత్తవాళ్ళు అంటే ఆశ్చర్యచకితులమవుతాం. మెహ్రాజాద్ బస్సులు 8 బస్సులేసి ఇంక వెయ్యలేక చేతులెత్తేశారు ట్రస్ట్ వాళ్ళు. ఉండిపోయారు కొంతమంది. ఒకసారే మెహ్రాజాద్ దర్శనం. ఎప్పుడు అసలు 11వ తారీఖున మెహ్రాజాద్ ఓపెన్ అవ్వదు. 11వ తారీఖున కూడా ఓపెన్ చేసి దర్శనాలిచ్చి అంటే బాబా చెప్పినట్లుగా కొన్ని సంవత్సరాలకి గుమ్మం దగ్గరే దండం పెట్టుకుని వెళ్ళిపోవలసిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పారు. కాబట్టి అద్భుతమైన అవతారం మనల్ని పట్టుకుని, మనల్ని ప్రేమించి, ప్రేమికులని మనకు హోదా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇరిచ్చి చెప్తున్నట్టుగా బాబా బాడీ డ్రాప్ చేశాక తగ్గిపోతారనుకున్న ప్రేమికుల సంఖ్య మరింత పెరిగింది. బాబాని కళ్ళారా చూడని వారు, కలుసుకోని వారు కూడా తండోపతండాలుగా ఇప్పుడొస్తున్నారు. వారు బాబాను గాఢంగా ప్రేమిస్తున్నారు. వారికి బాబా తన మౌన విరమణ గురించి వాగ్దాన భంగం చేశారా? లేదా? అని ఏ విషయం వాళ్ళకి అవసరం లేదు. ఇది బాబా దివ్యత్వాన్ని, ఆయన ఎడల విశ్వాసాన్ని ఇనుబడింపజేసే విషయం అంటున్నారు. ఎందుకింత అధికాధికంగా ప్రేమికులు కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే, ఆయన దివ్యత్వం ప్రస్ఫుటమవుతోంది అని చెప్తున్నారు ఇరిచ్చి. ఇరిచ్చి ఆ టైంలోనే చెప్పారంటే ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నామండి. కొత్త వాళ్ళు ఎంతమందో మెహరాబాద్‌లో మొన్న సైలెన్స్ డే నాడు వీళ్ళ వీళ్ళు ఇంతమంది ఎలా వచ్చారని ఆశ్చర్యచకితులను చేసేలాగా అద్భుతంగా బాబా దర్శనం చేసుకుని బాబా ప్రేమని తీసుకుని వాళ్ళు ఇళ్ళకి వెళ్లారు. అంటే ఇక్కడ ఇరిచ్చి చెప్పినట్లుగా బాబా దగ్గర ఏ క్వెషను లేదు వాళ్ళకి. అంటే బాబా మౌన విరమణ, ఈ రహస్య గ్రంథం ఇవి ఏ క్వెషను లేదు. చక్కగా లైన్‌లో నించున్నారు, దర్శనం చేసుకున్నారు, మెహరాజాదెళ్లారు. చాలా అద్భుత భాగ్యాన్ని పొందారు కొత్త వాళ్ళందరూ కూడా. అందుకని ఇరిచ్చి చెప్పినట్లుగా ఈ బాబా దివ్యత్వాన్ని, ఆయన ఎడలే విశ్వాసాన్ని ఇనుమడింపజేసే విషయం ఇదే అంటున్నాడు. అంటే కొత్త వాళ్ళే అంత అద్భుతంగా వస్తుంటే, మన ప్రేమికులు ఎంత గట్టిగా ఆయన కొంగు గట్టిగా పట్టుకోవాలి. బాబా సంతోషాన్ని ఎంతగా మనం కోరుకోవాలి. అంటే ప్రేమికులు హోదా మనకిచ్చారు గనక. బాబు ఎప్పుడు కూడా విధేయతకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అంటే విధేయత ఉండడం వల్ల ఏమవుతుందంటే, అన్ని రకాలుగా ఆయనకి సర్వార్పణ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మెహరామాయి చెప్పిన కొన్ని విషయాలు కూడా మళ్ళీ మనం తెలుసుకుందామండి. మెహరామాయి కూడా ఈ బాబా మౌనం గురించి ఎంత అద్భుతంగా చెప్పారు అంటే, అసలు ఆ మౌనం వల్ల ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకి నేను చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యమేసిందండి. బాబాకి ఎన్ని సంతోషాలున్నాయోట. సరదాగా ఉండడం, సరదాగా మాట్లాడడం, జోక్స్ ఎయడం, పాటలు పాడడం, తన భావాల్ని ప్రస్ఫుటం చేయడం ఇవన్నీ చాలా మన కోసం కేవలం మన కోసం మౌనం ఉన్నారు. ఇంతకన్నా త్యాగం ప్రపంచంలో ఇంకే త్యాగంతోనూ పోల్చలేము అంటారు మెహ్రమ. ఆ విషయాన్ని మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా తలుచుకుందామండి. ఎందుకంటే ఈ నెల మౌనంకి సంబంధించిన అద్భుతమైన పవిత్రమైన నెల. అంటే ప్రతి నెల పవిత్రం చేశాడు బాబా. జనవరి, ఫిబ్రవరి, మార్చి మనం ఏ నెల చూసుకున్నా అన్ని పవిత్ర దినాలే ఉంటాయి అవతార్ మెహర్ బాబావి. జూలై నెల మరీ పవిత్రం. అంటే మన అమర తిథిని ఎంతలాగా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటామో, ఇప్పుడు జూలై 10థ్ కూడా అలా జరుపుకునే సందర్భాలు వచ్చేసాయి. కాబట్టి మనం ఈ మౌనం గురించి మళ్ళీ వారం సమయాభావం వల్ల నేనిప్పుడు చెప్పలేకపోతున్నాను. తలుచుకోలేకపోతున్నాం కనుక నెక్స్ట్ వీకు ప్రయత్నం చేస్తానండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి రజని గారు. బాబాది ప్రేమతత్వం హృదయ భాష అయింది. హృదయంలోనే ఉంటాడు కాబట్టి హృదయ భాష ప్రేమే కాబట్టి ఆయన ప్రేమ అందరికీ కూడా సమానంగా అందుతుంది. ఆ ప్రేమను ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు అది అర్థం చేసుకోవడం కాదు, అనుభూతి చెందుతారు. అనుభూతి చెందడంతో పూర్తిగా ఆయన వాళ్ళు అయిపోతారు. అది ప్రేమ యొక్క గొప్పతనం. అలాంటి ప్రేమ సామ్రాజ్యంలో ఉన్నాం మనం. జై బాబా. ప్రేమ గురించి మంచి విషయాలు చెప్పారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు